టెన్షను సినిమాకి వెళ్తామంటే చిల్లర కాళ్ళ టెన్షను నచ్చిందే పిల్లని నడిపెట్టారని టెన్షను సొంత నడుముని గిల్లెట్టారని టెన్షను పోనీకొచ్చాకేమో మొదలైనది టెన్షను తింగ తింగ తింగరుల టెన్షను దొంగ దొంగ సచ్చినుల టెన్షను సూపర్ స్టార్ రేంచున్నోడికి పడతానే నోటండరు నీలాంటి ఒక్కడు దొరికేదాకా టెన్షను నీ పోకిరి చేతికి దొరికాక ఇంకో టెన్షను నీ దుడుకు దుక్కుడు చేసేదాకా టెన్షను దుక్కు దుక్కు అరే దుక్కు 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 తవరే టెన్షను దుమ్ము దుమ్ము లేపుతవనే టెన్షను బుక్ అంకుల్ డబ్బులు అలా విసిరేస్తున్నాడేంటి అందరూ నీ బాబులా ఉండరు. ముందు ఇంట్రొడ్యూస్ అయ్యి వెళ్ళు. హాయ్, నువ్వు చేసిన దానికి చాలా థ్యాంక్స్. మా నాన్నగారు పూర్తిగా మారిపోయారు. హీఈస్ వెరీ ఎంకరేజింగ్. తర్వాత మాట్లాడతాను వెళ్ళు. నేను వెళ్ళు. ఏం చేస్తావు? నేను చెప్పేది విను. వినను. పోలీసులు అంటే నాకేమైనా భయమా? మా నాన్న కూడా పోలీసే. బీ హియర్. ఐ సెడ్ గో. ఐ సెడ్ నో. ఏం డైరెక్టర్ గారు అమ్మాయిని అలా కొట్టేశారు? లేకపోతే ఏంటండి, మీ పక్కన హీరోయిన్ గా చేస్తాంట. బానే ఉందిగా. ఏం బాగుంటామండి. నేను మీ పక్కన ఏ ఇలియానో జెనీలియానో ప్లాన్ చేస్తుంటే. కరెక్టే, ఫస్ట్ పిక్చర్ కదా, మనకి ప్యాడింగ్ అవసరం. రండి, మా బావని ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను ఇక వీటితో జన్మలో మాట్లాడను. రాంగ్ టైమ్ లో ఎంటర్ అయితే రిజల్ట్స్ ఇలానే ఉంటాయి. అతను ఏదో పోలీస్ ఆపరేషన్ లో ఉన్నాడు. యూ షుడ్ అండర్స్టాండ్. బావా, ఈయన నా ఫ్రెండ్ బళ్ళారు బాబు. Hello. సింగపూర్ రాజేశ్వరరావు గారికి స్వయానా మేనరు. ఆయనకి ఇతను ఎంత చెప్తే అంత, ఇతనికి నేనెంత చెప్తే అంత. చాలా సంతోషం బాబు. మావగారిని కలిసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఆయన ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో ఉన్నాడు. వేరే యాంగిల్స్ చూడు. మీ పార్ట్నర్స్ అందరిని కలిపి మీటింగ్ ఏర్పాటు చేయండి. సింగిల్ సిట్టింగ్ లో డీల్ క్లోజ్ చేసేద్దాం. అయితే రేపు మన గెస్ట్ హౌస్ లో కలుద్దాం. డన్ డన్ డన్. పబ్లో ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? చంపేశారు. అమ్మాయి ఐటమ్ బాంబ్ అయితే మీరు ఆటం బాంబ్. పర్ఫార్మెన్స్ పీక్స్. ఇట్స్ ఓన్లీ శాంపిల్ పీస్. పీక్స్ ముందు ముందు చూస్తారు. సారీ, పెన్ కెమెరా పెట్టుకోండి. పెన్ కెమెరానా? ఎస్, మీకు పెన్ లో పెట్టినట్టు మిగతా వాళ్ళకి షర్ట్ బటన్స్ లోను, కీ చైన్స్ లోను ఎక్కడన్నా పెట్టచ్చు. అక్కడ మీరు చేసేది ఇక్కడ రికార్డ్ అవుతుంది. బాగుంది టెక్నాలజీ. ప్రతిసారి కెమెరా ఎక్కడుందో ఎత్తుకోవాల్సిన పని లేదు. ప్రశాంతంగా పెర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. కరెక్ట్ గురుజీ. సార్ మోస్ట్ వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్. మీరు మా గెస్ట్ హౌస్ కి రావడం నిజంగా మా అదృష్టం సార్. ఎవ్వడు తగ్గటంలా. ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. ప్లీజ్ వెల్కమ్. మా పార్ట్నర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ప్లీజ్ కమ్. చెప్పండి సార్, ఫస్ట్ టైం మా గెస్ట్ హౌస్ కి వచ్చారు. టీయా, కాఫీనా, విస్కీనా, బ్రాండీనా? వీడెవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? సార్ చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు మావయ్య. అవునవునవును. మీకు పెన్ లో పెట్టినట్టు మిగతా వాళ్ళకి షర్ట్ బటన్స్ లోను, కీ చైన్స్ లోను ఎక్కడన్నా పెట్టచ్చు. అక్కడ మీరు చేసేది ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఐఎమ్ యూత్ లీడర్ ముద్దుకృష్ణ. హీఈస్ మై సన్. టైసన్ లో ఉన్నాడు. వీడు మీ సన్ ఏంటి?
లో ఉన్నాడు మంచి మంచు అన్నట్టు మల్లేష్ అంకుల్ నిన్న మీరు మిస్ అయిపోయారు కానీ రాజేష్ అంకుల్ నిన్న పబ్బులు తెగ రెచ్చిపోయారు నేనంతా డబ్బులతో పరిచేశాను ఏరుకుంటే 10 లక్షల దాకా వచ్చిందని పబ్లో టాక్. ఏదో ముచ్చట్లాపి పోయి వీళ్ళందరి కాఫీలు తీసుకురాపా. అలాగే నాయరన్ పట్టుకుని కాఫీ మాట్లాడు. పెద్ద పెద్దోళ్ళకి అన్ని తప్పలేదు. రేపు హీరో మీడియాకి చెప్పుకోవడానికి అన్ని బాగుంటాయి. నువ్వేం ఫీల్ అవ్వకు. కాఫీ అట్టి ఓకే. సరే స్టార్ట్ చేద్దామా? ఏం లేదండి, మా మావయ్య సింగపూర్ లో 7 స్టార్ హోటల్ కడుతున్నారు. లిక్విడ్ క్యాష్ అవసరం. అందుకోసం బల్లార్లో ఉన్న 200 ఎకరాల గ్రానైట్ భూమి అమ్మేద్దామని ఫిక్స్ అయ్యారు. ఏమా ఎస్ మార్కెట్ వాల్యూ ఎకరా 7 కోట్లున్నా ఇమీడియట్ గా క్యాష్ ఇచ్చే పార్టీ దొరికితే 3 కోట్లకే దానం చేద్దామని డిసైడ్ అయ్యా. ఏమన్నాడు? అంతే మావయ్య. సార్ మేము చాలా కష్టంలో ఉన్నాం సార్. ఓ కోటి రూపాయలు తగ్గించి మీ పోస్ట్ పెట్టుకుంటాం సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. నీ బీదర్పులు నాకు నచ్చాయి. Thank you, sir. 2 కోట్లకి ఫిక్స్ అయిపో. ముద్దొస్తున్నాడు. ఈ బుక్ కూడా వెళ్ళాను సార్. నువ్వు మరీ భజన లాల్ గాడిలో ఉన్నావురా. ఇదిగో బల్లారు బాబు, గా ల్యాండ్ మొత్తం మేము మా పేరులో ఉందిలే. మీరు అలా అనుమానిస్తే ఆయన ఫీల్ అవుతారు. ఆయన ఫీల్ అయితే నేను హర్ట్ అవుతాను. నేను హర్ట్ అయినట్టు డీల్ క్యాన్సిల్ అవుతుంది. మీ ఇష్టం. గాడైతే బచ్చగాడు గాని మాటలు పట్టించుకుంటారు. మీరైతే ఆ డాక్యుమెంట్ తెప్పించుండ్రి, డీల్ క్లోజ్ చేద్దాం. డాక్యుమెంట్లు తెప్పించడం పెద్ద పనేం కాదు. కాకపోతే అంత పెద్ద అమౌంట్ మీ ముగ్గురు ఆనర్ చేయగలరా అని నా డౌట్. మేము ముగ్గురమే కాదండి సార్, మా వెనకాల చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ ముచ్చట్లేదు ఎందుకు కానీ సారు, మీరైతే మమ్మల్ని బిలీవ్ చేయరి, ఆనర్ చేయడు ఖాయం. ప్రామిస్. ఏమంటావు? నమ్మచ్చా? నాకైతే నమ్మచ్చు అనిపిస్తుంది మావయ్య. అయితే డాక్యుమెంట్స్ తెచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయి. ఈ లోపు మీరు క్యాష్ రెడీ చేసుకోండి. క్యాష్ అయితే రెడీ, ఇస్పాట్ల పేమెంట్. స్పెషల్ గా చేయించాం తీసుకోండి. చెత్తనా కొడక కళ్ళు దొబ్బినా జరిగింది డీల్ ఎదికి మొత్తం క్యాన్సిల్. వేసి పడకెట్టు చూడు. ఏం జరిగింది? అచ్చా చెప్పించానంటే సర్వనాశనం అయిపోతాడు. కుక్క చావు చేస్తాడు. మరి కొట్టిన విషయం టీవీలో చెప్పాలి. చెప్తా.